మార్కెట్‌లకైతే లేలేత మామిడికాయలు వచ్చేసినాయి కదా! మరి మామిడికాయ పులిహోర చేసుకుందాం పారి మీకు కూడా చేసి చూపిస్తా. చాలా టేస్ట్ ఉంటది. మీ అందరికి ఎరికే గాని మా స్టైల్‌లో చేసి చూపిస్తాం ఎట్లుంటదో చాలా ఖతర్నాక్ ఉంటది. ముందుగైతే ఒక గిలాసెడన్ని బియ్యం తీసుకొని కడిగి మనం కుక్కర్‌లో ఉడకబెట్టుకుందాం. ఈ కుక్కర్ అయితే ఇండస్ వ్యాలీ నుంచి ఆర్డర్ పెట్టామన్నట్టు స్టెయిన్‌లెస్ స్టీల్ ట్రిపుల్ లేయర్ చానా 100 వస్తుంటదన్నట్టు కెమికల్ ఫ్రీ ఉంటది కాబట్టి మనం ఇలా వాడుకున్నా కూడా చానా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ సిమెంట్ గిమెంట్ పక్కన పడేసి ఇది ఇట్లా వాడుకోరి మన కూపన్ గను వాడిననుకోరి 12% డిస్కౌంట్ బి వస్తది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోరు. ఇక లేలేత మామిడికాయలు పొట్టు తీసేసుకొని గీక్కుందాం. అప్పట్లో ఒక 2 విజిల్‌లో కుక్కర్‌లో అన్నం బి అయితదన్నట్టు. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అట్లనే శనగపప్పు, మినపప్పు, పల్లీలు ఇవన్నీ ఎర్రగా వేయించుకోరు గుర్తుపెట్టుకోరి. ఈ ఇందులోకే మనం పచ్చిమిరపకాయలు, కళ్యామాకు వేసుకుందాం. కాజు పలుకులు అనేది ఆప్షన్ అన్నట్టు దవడ కిందకి వస్తే మంచిగా ఉంటది. ఈ ఎండుమిరపకాయలు, కళ్యామాకు, ఇంగు వేసుకొని పసుపు వేసుకొని అట్లనే మనం మామిడికాయ తురిమి పెట్టుకున్నాం కదా అది బి వేసేసుకొని మొత్తం అంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలన్నట్టు. ఇక అన్నం గిన్నెలకు తీసుకొని అందులోకి తాలింపు వేసేసుకొని కలుపుకున్నారనుకోరి వేడి మామిడికాయ పులిహోర రెడీ. కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు.